హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఇదైతే కుల్ఫీ ఐస్ క్రీమ్ అండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా 10 బాదం పప్పుల్ని ఇలా వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకొని మీద పొట్టు అనేది తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో చిక్కటి పాలు తీసుకొని ఇలా తీపికి సరిపోయేంత చక్కెర వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి కొన్ని చల్లని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను. వెనిలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మనం మరుగుతున్న పాలల్లో వేస్తూ కలుపుకోవాలి. చూడండి, వేయగానే కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, ఇలా చిక్కగా అయిపోతుంది. చూడండి, ఇలా చిక్కగా అయిన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుల్ని వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇలా చల్లగా అయిన ఈ మిశ్రమాన్ని మనం ఐస్ క్రీమ్ ట్రేలలో వేసుకోవాలి. చూడండి, ఇలా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఐస్ క్రీమ్ ట్రేలలో వేసుకొని ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఒక 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. తీసిన వెంటనే ఇలా 1 నిమిషం పాటు నీళ్ళల్లో పెడితే మనకి ఐస్ క్రీమ్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇందులో మనం వేసిన బాదం పప్పులు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.